పెద్ద ఉంటది మొత్తం అన్ని రియలే, ఇవన్నీ రియల్ పార్ట్స్ అనమాట. మేము ఒక 5 hours వరకు నిలబడే ఉన్నాం అనమాట. 5 hours వరకు నిలబడి కష్టపడి వచ్చినాం కదా. ఒక్కసారి క్లైమేట్ చూడంగానే అసలు ఇది మొత్తం చూడంగానే కొండలు అవన్నీ చూడంగానే మేమైతే ఫిదా అయిపోయాం ఒకసారి. అబ్బా ఈజ్ హెవెన్ అనుకున్నాం ఒకసారి. ఎందుకంటే చాలా బాగుంది నేచర్. అసలు ఏంటంటే టీ గార్డెన్స్ ఏంది అసలు ఏంది చాలా బాగుంది. ఇంకోటి ఇక్కడ చూడండి క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ ఇవైతే 30 rupees అనమాట. అంటే పొలాల నుంచి ఎప్పుడో తెచ్చి ఇస్తారనమాట మనకు. 30 rupees చాలా బాగుంది. వాళ్ళు ఇన్సైడ్ కేరళ ఇదేంటయ్యా ఇదా? ఓయ్ అమ్మా, ఓ నాయన, ఓ రోజులో ఎట్లున్నారు నేను మన క్రూయిజ్ ట్రావెల్ లాగ్ ఎపిసోడ్ 1 అనమాట. ఇది మనం ఏంటంటే కోయంబత్తూర్ వెళ్తున్నాం, కోయంబత్తూర్ తో మోనార్కి వెళ్తున్నాం. కుంకు ఎక్స్ప్రెస్ మాత్రం ఎగ్జామ్ ఉంటది. అసలు మన తెలంగాణ బార్డర్ నుంచి ఆంధ్ర బార్డర్ నుంచి మళ్ళా మనకు బెంగళూరు వెళ్తుంది. బెంగళూరు ఇది వీక్లీ 1 time ఉంటాయి ట్రైన్ అయితే. కాస్ట్ వచ్చేసి ఏమో స్లీపర్ ఏమో 525 rupees అనమాట. 1380 అనమాట. ట్రైన్ మాత్రం ఎగ్జామ్ ఉంటది, బాగుంటది ట్రైన్ అయితే. అసలు బస్ జర్నీ మాత్రం కిరాక్ ఉంటది. కాచిగూడలో మార్నింగ్ 8:35 ఉందనమాట. అయితే నేను కాచిగూడకి వచ్చి నేను ట్రైన్ ఎక్కిన. ట్రైన్లో అయితే ఆల్మోస్ట్ అయితే మూవ్ అయిపోయింది కూడా. ఇంచుమించుగా ఒక 4 అవుతుంది. దగ్గర మనం ఇప్పుడు కర్నూలు అని దాటేసాం కూడా. 4000 3000 దాకా కట్టింది అనమాట. స్లీపర్లు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఒకసారి ట్రైన్ సౌండ్ చూడండి మస్తుంటది. ఇక్కడ మనకు కోయంబత్తూరులో ఏంటంటే మస్తుండే. కోయంబత్తూర్ అయితే స్టేషన్ మాత్రం కిరాక్ ఉంటది. పెద్ద ఆర్చ్ షేప్ లో బాగుంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే 150 years అని చెప్పి సెలబ్రేషన్స్ ఫైర్ అని ఉంటది. కోయంబత్తూర్ అని ఉంటది. ఇక్కడ ఏంటంటే కోయంబత్తూర్ జంక్షన్ అనమాట. ఇది చూసారా ఎట్లుందో మనకు అప్పట్లో ఉన్న ట్రైన్ అనమాట. ఇది ట్రైన్ లో అప్పట్లో ఉన్న ట్రైన్ అది ఎట్లుంది ఏందని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తారు. ట్రైన్ అంటే అప్పట్లో ట్రైన్ ఎలా ఉంది ఏందని చెప్పి మనకి ఇక్కడ మొత్తం ఆర్చ్ ఉంటది అనమాట. పెద్ద ఉంటది మొత్తం అన్ని రియలే, ఇవన్నీ రియల్ పార్ట్స్ అనమాట. అప్పట్లో ఎట్లుంది ట్రైన్ అలా అనమాట. ఇక్కడ మన కోయంబత్తూర్కి అయితే రీచ్ అయినాం. మనం మార్నింగ్ వచ్చేసి మా ఈజీగా ఒక 7-8 అవుతుంది అనమాట. ఇంకొంచెం మనకు ఆ బస్ స్టాండ్ కి వెళ్ళాలి కాబట్టి మనం ఒక బస్సు ఎక్కినాం. ఆ బస్సు నుంచి మనకు టికెట్స్ ఏంటంటే మనకి హైదరాబాద్ లో కనబడవు టికెట్లు ఇవి. ఇక్కడ చూసినా అంటే చాలా రోజుల తర్వాత చూసినాం ఆ టికెట్స్. అయితే జర్నీ చేస్తున్నాం. ఈ నుంచి బస్ స్టాండ్ కి వెళ్ళాలి. మనం ఇంకా తినలేదు కాబట్టి తినాలి. ఇది బస్ స్టాండ్ అనమాట. నేనైతే జోసా చెప్పా. జోసా ఏంటంటే ఎగ్ జోసా అనమాట. ఎగ్ జోసా వచ్చేసి ఇక్కడ కాస్ట్ వచ్చేసి 50 rupees అనమాట. ఓకే ప్రైస్ అయితే ఓకే బానే ఉంది. కానీ తింటా మాత్రం మస్తుంది. సాంబార్ కూడా వేసారనమాట. అంటే ఇక్కడ మొత్తం ఎడ చూసినా మాత్రం సాంబార్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనిపించింది నాకైతే. మొత్తానికి అయితే మోనార్ బస్ ఎక్కినాం. ఇంచుమించుగా మోనార్ కి టికెట్స్ వచ్చేసి 80 rupees దాకా ఛార్జ్ చేశారు మనకు. మేము ఒక 5 hours వరకు నిలబడే ఉన్నాం అనమాట. 5 hours వరకు నిలబడి జర్నీ చేసినాం. అసలు నేనైతే ఈ జర్నీ అయితే. కానీ ఏంటంటే మస్తు పీస్ఫుల్ గా చాలా బాగుంది. నేచర్ మస్తు అనిపిస్తుంది మనకైతే. పెద్ద పెద్ద కొండలు అసలు ఆ నేచర్ అసలు మనమైతే లైఫ్ లో 1 time అయినా చూడాలనిపిస్తుంది. ఇంకోటి దారి మాత్రం దారి అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మొత్తం రోడ్ మొత్తం బ్లాక్ ఉంటది. కానీ ఒకటే సింగిల్ రోడ్ అనమాట. అది డబుల్ రోడ్ కాదు, సింగిల్ రోడే. కానీ చాలా కష్టం అనమాట. ఇంత పెద్ద బస్సు నడిపిస్తున్నారంటే కష్టం. ఇది కూడా గవర్నమెంట్ వాళ్ళ వెహికల్, ఇది కూడా గవర్నమెంట్ వెహికల్. కాకపోతే ఇది మాత్రం చాలా కష్టం. ఎందుకంటే 1 way రూట్ అనమాట. అది మొత్తం పైకి కిందికి ఉంటది రోడ్ అయితే. చాలా డేంజర్ అది రోడ్ అయితే. అసలు మనం అయితే వెళ్ళలేము. కానీ బై గాడ్ గ్రేస్ అనమాట అదైతే. ఎందుకంటే వెళ్తున్నాం అంటే మీ గురించే వీడియో చేయాలని చెప్పి దాని గురించి వెళ్ళడం జరుగుతుంది. ఒక 5 hours వరకు నిల్చొని ఉన్న మాకు ఒక సీట్ దొరికింది. అది కూడా ఒకరికి సీట్ దొరికింది. ఒకరు కూర్చున్నా అప్పుడే వర్షం కూడా పడ్డది. అక్కడ స్టాప్ ఆగింది అనమాట. అదేదో ఊరు. సంథింగ్ ద పేర్స్ కూడా కొన్ని డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడైతే. సరే అని చెప్పి ఇక్కడ ఉండి మేము ఇక్కడ స్నాక్స్ కూడా తినడానికి చూస్తున్నాం. ఇంచుమించుగా 2 అట్లా అవుతుంది. మేము ఇంకా తినలేదు. మేము ఇంకా
ఇప్పుడు ఇక నెక్స్ట్ వచ్చేది మోనార్ అన్నమాట. అందుకే ఇక మేమైతే చూస్తున్నాం. చూడండి ఎట్లా పెద్ద పెద్ద కొండలు అనమాట. ఇక్కడ మొత్తం టీ స్టాల్స్ మనకి ఎదురైతాయంట. ఫస్ట్ మోనార్ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు అన్ని టీ స్టాల్స్ ఉంటాయంట. మొత్తం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం మోనార్. అయితే మనం మోనార్ మెయిన్ సిటీకి వెళ్ళాలంటే కొంచెం ఒక 3 కిలోమీటర్స్ వరకు ఉంటదంట మోనార్ మెయిన్ సిటీకి వెళ్ళాలంటే. ఇప్పుడు మనం వెళ్తుంది కదా మెయిన్ సిటీ దగ్గరికి. ఎప్పుడైతే మోనార్కి అయితే ఎంటర్ అయిపోయినాం, టీ గార్డెన్స్ ఉంటాయి అన్ని, మొత్తం టీ సంబంధించిన మొక్కలు, అన్ని మొక్కలు ఇక్కడ మొత్తం ఇంచుమించుగా మొత్తం ఉంటుంది. ఇక మోనార్ అంటేనే మనకు అదే అనమాట. ఇక మేమైతే ఇక్కడైతే వచ్చినాం. దిగగానే మాకు ఒకటి కనిపించింది ఏంటంటే మొత్తం లాడ్జ్ అన్నమాట. అన్ని రూమ్స్, ఇక్కడ మొత్తం అన్ని రూమ్స్ అన్ని దొరుకుతాయి మనకి. ఇక్కడ అన్ని ఉన్నాయి మనకి. దిగంగానే మనకు ఒకటి కనిపించింది ఏంటంటే, ఇంకోటి కనిపించింది మనకి దిగంగానే, లాటరీస్ అన్నమాట. ఇవి చూడండి ఒకసారి. ఓన్లీ ఇన్సైడ్ కేరళ. ప్రైస్ ఇన్సైడ్ కేరళ ఉంది. సరే అని చెప్పి ఆకలి అవుతుంది కాబట్టి ఇక పక్కనే ఒక రెస్టారెంట్ ఉండే, ఆ రెస్టారెంట్లోకి వెళ్ళినాం. ఆ రెస్టారెంట్ లో చూస్తే ప్రైసెస్ మాత్రం కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. పోగానే చికెన్ బిర్యానీ చెప్పినాం. చికెన్ బిర్యానీ చూస్తే ఆ రైస్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది మాకు ఇక్కడ. ఎందుకంటే దొడ్డి ఉంది రైస్ కూడా, బాగుంది కొంచెం. ఇక దీంతో పాటు ఏంటంటే వీళ్ళు రైస్ తో పాటు మనకి ఏమి ఇస్తారంటే కర్రీ ఇయ్యారు. ఇక్కడ సలాడ్ ఇస్తారు అనమాట. ఆ కర్రీ బదులు సలాడ్ ఉంటది, చాలా బాగుంటది. సలాడ్ వేసుకుంది. ఇదేంటే ఇద్యా ఓయమ్మా ఓ నాయనా. నేను చూసి షాక్ అయిపోయినా. మనం ఇంట్లో అయితే మ్యాగీ ఎలా చేసుకుంటామో ఇక్కడ చేసిస్తున్నారు. అది కూడా మ్యాగీ ప్యాకెట్ చేసిస్తారు. మామూలుగా మ్యాగీ ప్యాకెట్ ఎంత ఉంటే 10 రూపీస్, కానీ ఇక్కడ ఎంత తీసుకుంటారు ఇట్లా కాస్ట్ చేయడానికి. దానిలో ఏం లేదు, మ్యాగీ తీసి అలా మొత్తం ఏముంది అది వేస్తారు అంతే. ఎక్స్ట్రా ఏం యాడ్ చేయరు అనమాట. అది 70 రూపీస్ ఇట్లా చేసుకుంటే అయిపోతుంది. క్యారెట్స్ అనమాట, మొత్తం 5 ఉంటాయి, 5 కలిసి 30 రూపీస్ అనమాట. ఇప్పుడే ఇట్లా తీసి ఇట్లా అమ్ముతారు అనమాట. చాలా బాగుంటది. ఇక్కడ కూడా ఇది కూడా ఉంటది. బీట్రూట్ కూడా అంతే, 30 రూపీస్ అనమాట. 3 వస్తాయి అనమాట. ఒక దానిలో 3 ఉంటే ఒక దానిలో 2 ఇస్తారు అనమాట. మనకి ఎట్లా అంటే అట్లా ఇస్తారు అనమాట. ఇప్పుడే తీసిస్తారు అనమాట మనకు. అంటే పొలం నుంచి తీసుకొస్తారు. మేమైతే ఒక రూమ్ గురించి అయితే వెతుకుతున్నాం కదా, రూమ్ అయితే దొరికింది. ఓవరాల్ అయితే రూమ్ అయితే దొరికింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మాత్రం అన్ని మొత్తం వివరించి చెప్తా. మేము మాత్రం కేరళలో వరదలు రాకముందుకు వెళ్ళినాను నేను, కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. కొంచెం కుదరలేదు నాకు, టైం కుదరల వల్ల ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పటికి చూసుకుంటే చాలా డిఫరెంట్ ఉంది. అక్కడ రోడ్ కూడా బాగాలేదు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రోడ్ కూడా బాగాలేదు, అప్పుడు రోడ్ బాగుంది అనమాట. తేడా. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.